హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు తెలుగు కథల ప్రపంచం. మహాభారతం చందమామ కథలు. మైత్రేయుడి శాపం. పాండవులు జూదంలో ఓడి వనవాసం చేయడానికి ద్రౌపదితో సహా హస్తినాపురం నుంచి అరణ్యాలకు బయలుదేరారు. ఇంద్రసేనుడు మొదలైన వాళ్ళు 14 మంది సేవకులు రథాలు వెంటబెట్టుకుని వారి వెనకగా వచ్చారు. దారిలో వారికి వర్ధమానపురం అనే ఊరు తగిలింది. పాండవులు ఆ ఊరికుండా వెళుతుండగా హస్తినాపురం నుంచి బయలుదేరి వచ్చిన కొందరు పౌరులు వారిని చేరుకొని, ధర్మరాజా, మేం లేకుండా మీరెక్కడికి పోతారు? మమ్మల్ని కూడా మీ వెంట తీసుకుపోండి అన్నారు. వాళ్లతో ధర్మరాజు, మీ సోదరుడు లాంటి వాణ్ణి, నా మనవి కొంచెం వినండి. మాకు రాబోయే కష్టాలు తలుచుకొని మా తాత భీష్ముడు, మాకు తండ్రి లాంటి వాడైన ధృతరాష్ట్రుడు, అంతకన్నా కూడా మా తల్లి కుంతి తీరని దుఃఖంలో ఉంటారు. మీరు వెళ్ళి వారిని ఓదార్చినట్టయితే నాకు శుభం కలుగుతుంది. వాళ్లను నేను మీకు అప్పగిస్తున్నాను. మీరు చాలా దూరం నుండి వచ్చారు, ఇక తిరిగి వెళ్ళండి అన్నాడు. అంత వినయంగా అడిగిన ధర్మరాజు మాట తీసివేయలేక ఆ పౌరులు పాండవులను మెచ్చుకుంటూ హస్తినాపురానికి తిరిగి వెళ్లిపోయారు. తర్వాత పాండవులు రథాలెక్కి గంగా తీరం వెంబడి అరణ్యాలకేసి పోతూ సూర్యాస్తమయం అయ్యే వేళకు ఒక పెద్ద చెట్టున్న చోటికి చేరుకొని ఆ రాత్రికి ఆ చెట్టు కింద నిలిచారు. చుట్టుపక్కల గ్రామాల నుంచి అనేక బ్రాహ్మణులు వారి వద్దకు వచ్చి అనేక పుణ్యకథలు చెప్పి ఆ రాత్రి వెళ్లవచ్చారు. తెల్లవారగానే పాండవులు గంగా స్నానం చేసి అరణ్య మార్గాన బయలుదేరబోతూ ఉన్న సమయంలో భిక్షాటన వృత్తిగా గల బ్రాహ్మణులు కొందరు ధర్మరాజు వెంట అరణ్యవాసానికి వస్తాము అన్నారు. మాకు ఉన్నదంతా పోయి నియమానికి కట్టుబడి అరణ్యవాసం చేయబోతున్నాం. అరణ్యాలలో మీరెలా జీవిస్తారు? నా కారణంగా మీరు బాధలు పడితే నేను భరించలేను. మీరు మీ మీ ఇళ్లకు పొండి అన్నాడు ధర్మరాజు. నిన్నే నమ్ముకుని వస్తామంటే నువ్వు వద్దనడం భావ్యం కాదు అన్నారు బ్రాహ్మణులు. నేను అసహాయుణ్ణి, నా తమ్ములు అసహాయులు. మీకోసం కందమూలాలు తెమ్మని నా తమ్ములను నేను కష్టపెట్టలేను అన్నాడు ధర్మరాజు. మా తిప్పలన్నీ మేమే పడతాం. మా మూలంగా మీరేమీ శ్రమ పడవద్దు. మాకు కావాల్సింది మీ సాంగత్యం మాత్రమే అన్నారు బ్రాహ్మణులు. ధర్మరాజు తమ పురోహితుడైన ధౌమ్యుడితో, మునీశ్వర, ఈ బ్రాహ్మణులు నా వెంట అష్ట కష్టాలు పడడానికి సిద్ధంగా ఉన్నారు. వద్దంటే వినరు. వీళ్లని అరణ్యంలో ఎలా పోషించాలి? ఏదైనా ఉపాయం ఉన్నదా అన్నాడు. ధర్మరాజా, అన్నం ఆదిత్యమయం. నువ్వు సూర్యుణ్ణి ఆరాధించి సూర్యుడి మహిమ చేత ఈ బ్రాహ్మణులను పోషించు అని ధౌమ్యుడు ధర్మరాజుకి సూర్య స్తోత్రం ఉపదేశించాడు. ధర్మరాజు కొన్ని రోజులు నిష్టగా సూర్యారాధన చేయగా సూర్యుడు ప్రత్యక్షమై ఓ రాగి పాత్రను ఇచ్చి, ధర్మరాజా, ఇది అక్షయ పాత్ర. ద్రౌపది కాయలను దుంపలను వండి ఇందులో ఉంచితే వనవాసం 12 ఏళ్లు నీకు నీ అతిథులకు కావలసినంత ఆహారం ఇందులో లభిస్తుంది అని చెప్పి మాయమయ్యాడు. ధర్మరాజు ఆ అక్షయ పాత్రను ద్రౌపదికి ఇచ్చాడు. అది మొదలు ద్రౌపది కాయగూరలు వండి అందులో ఉంచితే అందులో నుంచి రకరకాల ఆహారాలు అంతు లేకుండా లభిస్తూ ఉండేవి. తర్వాత పాండవులు గంగా తీరాన్ని వదిలిపెట్టి పటమటగా అరణ్యాల వెంబడి బయలుదేరి యమునా సరస్వతీ తీరాన గల కామ్యకవనం ప్రవేశించారు. అది చాలా అందమైన ప్రదేశం. అక్కడ అనేక మంది మునులు ఉంటున్నారు. పాండవులు ఇలా కామ్యకవనంలో ఉండగా హస్తినాపురంలో ధృతరాష్ట్రుడు విదురుణ్ణి పిలిచి, విదురా, పాండవులు వనవాసం పోయిన తర్వాత ప్రజలు మనకు దూరంగా ఉంటున్నారు. వాళ్ళు మనకేదైనా అపకారం చేస్తారో ఏమో. వాళ్లను చేరదీసే ఉపాయం ఏదైనా ఉంటే చెప్పు అన్నాడు. రాజా, ధర్మార్థ కామాలకు ధర్మం మూలం. నువ్వు ధర్మం పాటించి పాండవులను నీ కొడుకులను కూడా కాపాడుకో. పాండవుల రాజ్యాన్ని శకుని ద్వారా దుర్యోధనుడు మోసం చేసి కాజేశాడు. పాండవులు నీ కొడుకులందరినీ నిర్మూలించగలవాళ్లు. ధర్మరాజుకు రాజ్యమిచ్చి దుర్యోధన, శకుని, కర్ణాదులు ధర్మరాజును కొలవని. నిండు సభలో దుశ్శాసనుడి చేత ద్రౌపదికి, భీముడికి క్షమాపణ చెప్పించు. ధర్మరాజు క్షమాపణ ఆమోదిస్తాడు. నన్ను సలహా అడిగావు కనుక చెప్పాను అని విదురుడు అన్నాడు. ధృతరాష్ట్రుడు కోపం వచ్చి, నా కన్న కొడుకును పరాయి వాళ్ల కోసం ఎట్లా వదులుకుంటాను?
నువ్వు ఈ మాట చెప్పదగిన వాడివేనా? నేను నిన్ను ఎంత మర్యాదగా చూస్తున్నా నీ బుద్ధి మారదు. నా కొడుకుల బాగు నువ్వు చూడలేవు. నీవి అన్ని దూరాలోచనలు. అవి వింటే నేను నాశనమవుతాను. ఎప్పుడు పాండవులను ఆకాశానికి ఎత్తుతావు. వాళ్ల దగ్గరికే వెళ్లి ఉండు, లేదా నీ ఇష్టం వచ్చిన చోటికి పో అన్నాడు. వెంటనే విదురుడు రథం తెప్పించి పాండవులు ఉన్న కామ్యక వనానికి వెళ్ళాడు. విదురుడు వెళ్లే సమయానికి ధర్మరాజు చుట్టూ బ్రాహ్మణులను పెట్టుకొని కొలువు తీరి ఉన్నాడు. అతను విదురుణ్ణి చూడగానే భీముడితో, జూదంలో మనం మన ఆయుధాలు ఓడిపోలేదు కదా, వాటిని గెలుచుకునేటందుకు మళ్లీ జూదం ఆడడానికి రమ్మని పిలవడానికి దుర్యోధనుడు శకుని విదురుణ్ణి పంపించారేమో. లేకపోతే విదురుడు పని కట్టుకొని ఇక్కడికి ఎందుకు వస్తున్నట్టు? విదురుడు పిలిస్తే నేను రాకుండా ఉండనని వాళ్ల ఉద్దేశమేమో. ఏమైనా ఇక నేను జూదం ఆడలేను. అర్జునుడి గాంధీవము, నీ గద వాళ్ళు జూదంలో గెలుచుకున్నారంటే ఇక మనకు రాజ్యం ఆశ లేదు అన్నాడు. ఇంతలో విదురుడు దగ్గరగా వచ్చాడు. రాజు మొదలైన వాళ్లు లేచి ఆయనకు ఎదురు వెళ్లి నమస్కారం చేసి తీసుకువచ్చి కూర్చోబెట్టి ఆయన వచ్చిన పని అడిగారు. ధృతరాష్ట్రుడు తనను హితం అడగటము, తాను చెప్పటము, అది రుచించక ధృతరాష్ట్రుడు తనను వెళ్లగొట్టటము విదురుడు ధర్మరాజుకు తెలిపాడు. అలా అయితే తన వద్దనే ఉండి అడుగడుగునా తనకు మంచి ఆలోచన చెప్పమన్నాడు ధర్మరాజు విదురుడితో. విదురుడు కామ్యక వనంలో పాండవులను చేరుకున్నట్టు ధృతరాష్ట్రుడికి తెలిసింది. విదురుడి సలహాతో పాండవులు ఎంత లాభం పొందుతున్నారో అనిపించి ధృతరాష్ట్రుడికి మూర్ఛ వచ్చింది. కొంతసేపటికి ఆయన స్పృహ తెచ్చుకొని సంజయుడితో, సంజయ, విదురుడు నా తమ్ముడు, నా స్నేహితుడు, ఎంతో బుద్ధిమంతుడు. కొంచెం కఠినంగా మాట్లాడానని అలిగి కామ్యకావనానికి వెళ్లి పాండవుల దగ్గర చేరాడు. అతను లేకపోతే నా బుద్ధి పనిచేయకుండా ఉన్నది. నువ్వు వెంటనే వెళ్లి విదురుణ్ణి తీసుకురా అన్నాడు పశ్చాత్తాపంతో ఏడుస్తూ. సంజయుడు కామ్యకావనానికి వెళ్లి విదురుణ్ణి తీసుకుపోవటానికి వచ్చినట్టు ధర్మరాజుతో చెప్పి విదురుడితో, మహానుభావ, మీరు వచ్చినది మొదలు ధృతరాష్ట్రుడు ప్రాణాలు గిలగిలా కొట్టుకుంటున్నాయి. మిమ్మల్ని తీసుకురమ్మని నన్ను పంపాడు. మీరు వచ్చి ఆయన ప్రాణాలు నిలబెట్టండి అన్నాడు. విదురుడు ధర్మరాజు అనుమతి పొంది సంజయుడి వెంట హస్తినాపురానికి వచ్చాడు. ధృతరాష్ట్రుడు విదురుణ్ణి కౌగిలించుకొని, నువ్వు చాలా మంచివాడివి. నా మాట పాటించి తిరిగి వచ్చావు. ఇన్ని రోజులు ఏమీ తోచక కొట్టుకున్నాను. నా తప్పులు క్షమించు అన్నాడు. దానికి విదురుడు, నీ ఆజ్ఞ అయిందని వచ్చాను. నేను నీకు హితమైన మాటలే చెప్పాను. నాకు వాళ్ళు ఒకటే, వీళ్ళు ఒకటే. కాకపోతే వాళ్ళు దీనస్థితిలో ఉన్నారు కనుక వారిపై జాలి హెచ్చు. అది న్యాయమే కూడాను అన్నాడు. విదురుడు మళ్లీ తన తండ్రిని చేరుకునేసరికి దుర్యోధనుడు కర్ణ, శకుని, దుశ్శాసనులను పిలిపించి, మళ్లీ విదురుడు వచ్చాడు. ఆ పాండవ పక్షపాతి తండ్రికి ఏమి సలహాలు చెబుతున్నాడో. పాండవులు తిరిగి వచ్చారో నేను ఆత్మహత్య చేసుకుంటాను అన్నాడు. శకుని దుర్యోధనుడితో, మూడుడిలాగా మాట్లాడకు. నీ తండ్రి రమ్మన్నా పాండవులు రారు. ఒకవేళ వచ్చినా మళ్లీ ధర్మరాజు చేత జూదం ఆడించి దబేలను చేసి పంపేద్దాం అన్నాడు. దుర్యోధనుడికి ఈ మాటలు రుచించలేదని గ్రహించి కర్ణుడు, శకుని, దుశ్శాసనులతో, మనం యుద్ధ సన్నద్ధులమై ఇప్పుడే బయలుదేరిపోయి అరణ్యంలో అసహాయులుగా ఉన్న పాండవులను చంపివద్దాం. వాళ్ళు బతికి ఉన్నంత కాలమో మనకు శత్రువులే. ఇప్పుడు కాకపోతే తర్వాత వారిని గెలవటం చాలా కష్టమన్నాడు. ఈ మాటలకు అందరూ సంతోషించి సైన్యంతో సహా పాండవుల మీదకి యుద్ధానికి వెళ్ల నిశ్చయించారు. సరిగ్గా ఈ సమయంలో వ్యాసుడు ధృతరాష్ట్రుడి వద్దకు వచ్చి, దుర్యోధనాదులు మాయాజూదంలో పాండవులను రాజ్యభ్రష్టుల్ని చేసి అరణ్యాలకు పంపడం నాకేమీ బాగాలేదు. ఇప్పుడు అరణ్యంలో ఉన్న ఆ పాండవుల మీదకి నీ కొడుకు యుద్ధానికి పోబోతున్నాడు. వెళ్ళాడో భంగపడి వస్తాడు. నీ కొడుకు చేత ఈ ప్రయత్నం మాన్పించు. నువ్వు, భీష్ముడు, ద్రోణుడు, విదురుడు ఆ అధర్మాన్ని జరగనిస్తున్నారెందుకు అన్నాడు. దానికి ధృతరాష్ట్రుడు, మహానుభావా, ఈ జరిగినదంతా మాకెవరికీ ఇష్టం లేదు. కాని పుత్ర ప్రేమ చేత దుర్యోధనుడికి అడ్డుపడలేకుండా ఉన్నాను. మీరే వాడికి బుద్ధి చెప్పండి అన్నాడు. నేను వెళ్ళాలి. ఇక్కడికి మైత్రేయుడనే ముని వస్తాడు. అతనే నీ కొడుక్కి చెప్పవలసింది చెబుతాడు అంటూ వ్యాసుడు వెళ్ళిపోయాడు.
వ్యాసుడు చెప్పినట్టే మైత్రేయ మహాముని కొద్ది రోజులకు హస్తినాపురం చేరి ధృతరాష్ట్రుణ్ణి చూశాడు. ధృతరాష్ట్రుడు ఆయనకు సమస్త ఉపచారాలు చేసి, మహాత్మా, మీరు ఎక్కడి నుంచి వస్తున్నారు అని అడిగాడు. నేను తీర్థయాత్రలు చేస్తూ కామ్యక వనానికి వెళ్లి అక్కడ పాండవుల వద్ద కొన్ని రోజులు ఉండి నిన్ను చూసిపోదామని ఇలా వచ్చాను. పాండవులు జడలు దాల్చి నారబట్టలు కట్టి ఆకులు అలములు తింటూ ఆ అరణ్యంలో నానా కష్టాలు పడుతున్నారు అన్నాడు మైత్రేయుడు. వెంటనే ధృతరాష్ట్రుడు, మునీశ్వర, పాండవులు క్షేమంగా ఉన్నారు కదా, వాళ్ళు నియమాన్ని ఉల్లంఘించే ఆలోచనల్లో లేరు కదా అని అడిగాడు. వాళ్ళు లోకాలు తలకిందులైనా చేసుకున్న నియమాన్ని తప్పరు. అలాంటి వాళ్లకు నీ కొడుకు ద్రోహం చేశాడు. జూదం గురించి అంతా విన్నాను అని మైత్రేయుడు దుర్యోధనుడితో, అయ్యా, నీకేమైనా కాస్త బుద్ధి ఉంటే పాండవుల స్నేహం సంపాదించుకో. వాళ్ళు మహాసూరులు. కామ్యక వనంలో భీముడు కిమ్మీరుడనే భయంకర రాక్షసుణ్ణి చంపాడు. అతడు బకుణ్ణి, హిడింబుణ్ణి, జరాసంధుణ్ణి చంపిన సంగతి అందరికీ తెలుసు. ద్రుపదుడి లాంటి బలవంతులు వాళ్లకున్నారు. కృష్ణుడు వాళ్ల పక్షం. అలాంటి వాళ్లతో నీకు విరోధం దేనికి అన్నాడు. దుర్యోధనుడు ఈ మాటలు విని వేలాకోళంగా తన చేతులతో తొడలు చరుచుకొని చేతులు పైకెత్తి కాలి బొటని వేలుతో నేలరాచాడు. అది చూసి మైత్రేయుడు కోపించి ఆ తొడలు భీముడి గదతో విరుగునుగాక అని శపించాడు. ధృతరాష్ట్రుడు ఆందోళనగా, స్వామి, అలా జరగకుండా అనుగ్రహించండి అన్నాడు. దానికి ఒకటే మార్గం, నీ కొడుకు పాండవులపై పగమాన్ని సఖ్యంగా ఉండటమే అన్నాడు మైత్రేయుడు. మహాత్మా, కిమ్మీరుడనేవాణ్ణి భీముడు చంపారన్నారే, ఆ సంగతి కాస్త చెప్పండి అని ధృతరాష్ట్రుడు అడిగాడు. అది నేను చెప్పను, విదురుణ్ణి అడిగితే అతను చెబుతాడు. నేను వెళ్లి వస్తాను అంటూ మైత్రేయ మహాముని వెళ్లిపోయాడు. భీముడు కిమ్మీరుణ్ణి చంపాడుగా అని విచారిస్తూ దుర్యోధనుడు సభామందిరం నుంచి అవతలికి వెళ్లిపోయాడు. మహాభారతం చందమామ కథలు తర్వాత భాగం కిమ్మీర వధలో కలుసుకుందాం. మా ఛానల్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.